ప్రైజ్ ద లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 83వ అధ్యాయాన్ని చదువుకుందాం. దేవా, నీవు మౌనం వహించకు, నిశ్శబ్దంగా ఉండబోకు, ఊరుకోబోకు దేవా. ఇరుగో, నీ శత్రువులు ఘోషిస్తున్నారు, నిన్ను ద్వేషించే వాళ్ళు రెచ్చిపోతున్నారు. నీ ప్రజల మీద వాళ్ళు కుట్రలు పన్నుతున్నారు. నీలో దాక్కున్న వారిని గురించి వాళ్ళు దురాలోచన చేస్తున్నారు. వాళ్ళు ఇలా చెప్పుకుంటున్నారు, ఇశ్రాయేల్ అనే పేరు కూడా ఇక నుంచి జ్ఞప్తికి రాకుండా చేద్దాము. వాళ్ళ జాతిని నిర్మూలం చేసేద్దాం పట్టండి. వాళ్ళు ఏకగ్రీవంగా సమాలోచన చేశారు, నీకు వ్యతిరేకంగా సంధి చేసుకున్నారు. వాళ్ళు ఎదోం దేశ నివాసులు, ఇష్మాయేల్ జాతి వాళ్ళు, మోయాబ్ దేశం వాళ్ళు, హగ్రీ జాతి వాళ్ళు, గెబల్ జాతి వాళ్ళు, అమ్మోన్ దేశం వాళ్ళు, అమాలేక్ జాతి వాళ్ళు, ఫిలిస్తీయ దేశస్థులు, తూరు నివాసులు, అషూరు దేశం వాళ్ళ పక్షాన చేరింది. లోత్ వంశీకులకు చేయూత ఇస్తున్నారు. నీవు మిద్యాను వాళ్లను ఏమి చేశావో, కీషోన్ ఏటి రేవున సిసెరాను, యాబీన్ను ఏమి చేశావో అదే వీళ్లను చెయ్యి. వాళ్ళు ఎందోదు దగ్గర నాశనమైపోయారు, భూమికి పెంట అయ్యారు. ఓరేబు, జయేబ్ నాయకులకు నీ మూలంగా సంభవించినదంతా వీళ్ళ సామంతులకు జరిగేలా చెయ్యి. జబహు, సల్మున్నాలకు సంభవించినదంతా వీళ్ళ అధిపతులకు కూడా జరిగేలా చెయ్యి. దేవుడి నివాసాలు మనం ఆక్రమించుకుందాం అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. నా దేవా, వాళ్లను సుడి తిరిగే దుమ్ములాగా, గాలి చేత కొట్టుకుపోయే పొట్టులాగా చెయ్యి. అగ్ని అడవిని కాల్చివేసినట్లు, కారుచిచ్చు కొండలను తగలబెట్టినట్లు నీ తుఫానుతో వాళ్ళను పారదోలు. నీ సుడిగాలి చేత వాళ్లకు భయం కలిగించు. యెహోవా, మనుషులు నిన్ను వెతికేలా వాళ్ళ ముఖాలను పూర్తిగా సిగ్గుపాలు చేయి. వాళ్ళు నిత్యమైన అవమానం, భయం అనుభవించాలి, ఆశాభంగం పొంది నాశనం కావాలి. యెహోవా అనే పేరు గల నీవు మాత్రమే లోకమంతట్లో సర్వాతీతుడైన దేవుడని వారు తెలుసుకుంటారుగాక. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.